ఇక్కడ కనిపిస్తున్న నార వచ్చేసి కంప్లీట్గా ఇది డబ్బీ బ్యాడ్గా అంటారు. వీటిని మేము లూజ్ విత్తనాలు తీసుకొని వేయడం జరిగిందనమాట. నార వరకు చాలా మంచిగా వచ్చింది. ఇప్పటిదాకా 2 సార్లు మేము నారకు మందు కొట్టడం జరిగింది. అట్లే ఒక 2 సార్లు మందు వేయడం కూడా జరిగిందనమాట. ఇక్కడ కనిపిస్తున్న బాటిల్ లిక్విడ్ మేము 2 ml ఒక బాటిల్కి తీసుకొని మేము దాన్ని వాటర్లో మిక్స్ చేసేసుకొని నార పెరిగిన తర్వాత ఆ నారని ఆ వాటర్లో ముంచి నాటడం జరుగుతుంది. ఎందుకంటే మాకు మా ఏరియా పొలాలకు ఈ మధ్య ఏమో ఈ ఇయర్ చాలా వరకు వేరుపురుగు అయితే ఉండడం జరిగింది. మ్యాక్సిమం పొలాల్లో మా సరౌండింగ్ పొలాల్లో వేరుపురుగు ఈ సంవత్సరం చాలా ఎక్కువ చూస్తున్నాం. ఏమైనా వేరుకుళ్ళు ఇలాంటి సమస్యలు రాకుండా మేము ముందుగానే ఆ లిక్విడ్లో ముంచి నాటడం జరుగుతుంది. మేము నార చాలా ఎక్కువ పెద్దగా అనిపించింది కాబట్టి మేము ఏం చేస్తున్నామంటే పెరిగిన తర్వాత దాన్ని కొద్ది వరకు కట్ చేసుకొని తర్వాత ముంచి నాటుతున్నాం అనమాట. దీనివల్ల ఏం జరుగుతుందంటే పైన ఏమైనా ముడత ఇలాంటివి వచ్చినప్పుడు ఆ కట్ చేసిన భాగం మొత్తం వెళ్ళిపోతుంది. కొత్త ఆకు ఫ్రెష్గా రావడానికి ఛాన్స్ ఉంటుంది అని చెప్పి వేరే వాళ్ళు కూడా చెప్పారు. మేము కూడా అదే ఎక్స్పెక్ట్ చేసుకొని ఫ్రెష్గా రావడానికి ఛాన్స్ ఉంటుంది అని చెప్పి నాటడం జరుగుతుంది. మీరు బాగా గమనిస్తే ఆ లిక్విడ్లో అద్ది తీసేసుకొని వెళ్ళి నాటుతున్నాం అనమాట. మేము మాది మొదటి అనుభవము. మామూలుగా అయితే తేజ ఈ రకాలు అన్నీ మామూలుగా నాటుకుంటూ వచ్చేవాళ్ళం. కానీ ఈ బ్యాడియా రకం ఏదైతే ఉందో అది మాది మొదటి అనుభవం. ఇది కాస్ట్ ఎక్కువ పోతుంది అని చెప్పి చెప్పారనమాట. మేము నాటింది కూడా లూజ్ విత్తనాలే. నా ఎక్స్పీరియన్స్ మొత్తం మీకు షేర్ చేసుకుంటా. ఈ పంట ఎలా వస్తుంది, నేను ఏ మందులు వాడాను ప్రతిదీ కూడా మీకు తెలియేటట్టు చేయడానికే ఈ కంప్లీట్ వీడియో తీస్తున్నాను అనమాట. మేము ఈ నారని చాలా దగ్గరగా నాటాము. వేరే వాళ్ళు చెప్పారు కాబట్టి ఆ ప్రకారం మేము చాలా దగ్గరికి నాటాము. అక్కడికి మా వాళ్ళకి చెప్తానే ఉన్నాము, కానీ అయినా కూడా వేరే వాళ్ళు చెప్పారని చెప్పి చాలా దగ్గరికి నాటారు. నా తొలి అనుభవం కాబట్టి మ్యాక్సిమం నేను ప్రతిదీ అబ్జర్వ్ చేసుకున్న తర్వాత నేను ఇంకొక నెక్స్ట్ ఏదైతే నేను మళ్ళీ వేయడానికి ట్రై చేసేటప్పుడు నా అనుభవం ప్రకారం నేను వేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు వేరే వాళ్ళు చెప్పారనే పద్ధతిలోనే నేను ఆ పద్ధతినే పాటిస్తున్నా. మ్యాక్సిమం సాలుకి మధ్య 3 అడుగుల డిస్టెన్సే ఉంది. ఇక మొక్కకి మధ్య 6 అడుగు మాత్రమే ఉందన్నమాట. మేము వాటర్ కట్టుకున్న తర్వాత అక్కడ ఆ ప్లేస్లో ఏదైతే ఉందో మొక్క ఏదైతే ఉందో ఆ మొక్కని ఇంప్లాంట్ చేయడం జరిగింది. మీరు బాగా గమనిస్తే చాలా దగ్గరగా అనిపిస్తుంది. నిజంగా అంటే మొక్కకి చాలా దగ్గరగా ఉంది. ప్రతి మొక్క దగ్గర మేము 2 పాసలు కుట్టాము. ఎందుకంటే నార ఉంది. వేరే వాళ్ళు కూడా అదే ప్రాసెస్ చెప్పారు. ఇది బ్యాడియా రకము, ఇది చాలా ఇబ్బంది, పండించుకోవడం కూడా చాలా కష్టము, పండేది కూడా తక్కువ పండుతుంది, అలానే చాలా వరకు చచ్చిపోతుంది అని చెప్పి మాకు చెప్పడం వల్ల మేము ఈ డిసిషన్ తీసుకొని దగ్గరికి నాటాము. మా ప్రతి అనుభవం గురించి మీకు షేర్ చేసుకోవడానికి ట్రై చేస్తా. అలానే మీకు ఏదైనా ఈ పంటల గురించి అనుభవం ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా నా తొలి అనుభవం ఇంకా ముందుకి మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తా. ఫాలో అవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.